ఈరోజు బ్రెడ్ ఎగ్ ఉప్మా ఎలా చేయాలో, అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూసేద్దాం. సో పొయ్యి మీద మనం తాలింపు ఎలా వేస్తామో అలానే ఎయిర్ ఫ్రైయర్లో కూడా అన్నీ నడుస్తాయండి. సో ఒక బౌల్ తీసుకొని అందులో ఆవాలు, అలాగే ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, ఆనియన్స్, ఎగ్స్, మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, కారం, కావాలంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకుని అన్నీ బీట్ చేసుకోవాలి. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో 180 డిగ్రీస్లో 10 మినిట్స్ పాటు బాయిల్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే బేక్ చేస్తే సరిపోతుంది. సో ఈలోగా బ్రెడ్ స్లైసెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ అనేది 3 తీసుకుని ఎగ్స్ 2 తీసుకోవడం వల్ల బ్రెడ్ అనేది ఎక్కువ డామినెంట్ అయింది. సో దాన్ని బట్టి మీకు కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారనేది చూడండి. సో నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ కూడా బ్రౌన్ పార్ట్ అనేది తీయలేదు. సో అది కూడా మీ ఇష్టం అనమాట. సో ఇలా బ్రెడ్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బేక్ చేసేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. దీనిలో లాస్ట్లో కావాలనుకుంటే 1 స్పూన్ లెమన్ కూడా వేసుకోవచ్చు, జ్యూస్. సో ఇలా కలిపేసుకుంటే సూపర్ టేస్టీ ఉప్మా రెడీ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి.